సులువాయే పయనము నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే అందరూ స్వరాలు తెరిచి యేసయ్యా యేసయ్యా మహిమ కలిగిన నామం, ప్రభావం కలిగిన నామం, స్వస్థపరిచే నామం, అభిషేకాన్ని అనుగ్రహించే నామం. అందరము యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నేలే పరిపాలగా జగతికి నీవే ఆధారమా ఆమేన్. స్తోత్ర పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే స్తోత్రం. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగేదా యేసయ్యా నా ప్రతి క్షణము ఈ భావముతో గురి యొద్దకే సాగేదా యేసయ్యా యేసయ్యా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నేలే పరిపాలగా జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానమా పాడెదా నిరతము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నా 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 యేసయ్యా 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 నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా నీ కృపే చాలయ్యా. అలాగే తల వంచుదాం. మన మధ్య ఉన్నటువంటి ఫౌండింగ్ కమిటీ సభ్యులు రెబ్బా విక్టరీ పాల్ గారు మన ప్రార్థన చేస్తున్నారు. చేతుల పైకెత్తి ప్రభువుని స్తుతించి ఆరాధించి స్తోత్రించి ఆయన నామాన్ని గణపరుద్దాం. ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రాలుడు, పూజారుడు, గనుడు, మహోన్నతుడు, రానైన మహారాజుకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన నామాన్ని గణపరుద్దాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం. మహోన్నతుడైన దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మా గుంటూరు పట్టణమును ప్రేమించి మాకంటూ ఒక ఐక్య వేదికని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మీ దీనదాసుడు రవిప్రసాద్ గారి ద్వారా మీరు విత్తనము నాటించి బహుబలముగా ఫలించుటకు ప్రభువా ఈ యొక్క గొప్ప మినిస్ట్రీ ప్రభువా మేమందరం కూడుకొని యేసన్న గారు ఎంతో కన్నీరు కార్చి మొదలుపెట్టిన యొక్క పరిచర్యకి మీరు ఎంతగానో ఆశీర్వదించి యూపీఎఫ్కి పునాదులు కొనడానికి కృప చూపించినారు ప్రభువా, మీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరిని కూడా ఐక్యపరచడానికి గొప్ప గొప్ప దాసులను మీరు నిలబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. స్తోత్రాలు 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 స్తుతులు స్తుతులు. అంత మాత్రమే కాకుండా ప్రభువా గొప్ప దైవజనులు యావత్ ప్రపంచంలో వాడబడుతున్నటి అబ్రాహ్మణ్ గారిని బట్టి ప్రార్థన చేయించున్నాం. యేసన్న గారి కంటే గొప్పగా ప్రేమించడానికి యూపీఎఫ్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటానికి గొప్ప ప్రేమనిచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఇలాంటి మంచి ఫెలోషిప్ని మాకు ఇచ్చినందుకు మేమందరం కలిసి ఆరాధిస్తుండగా స్తుతిస్తుండగా స్తోత్రిస్తుండగా మీ పరిశుద్ధాత్మను మా మధ్యన దించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మేమందరం కూడా మా హృదయాలలో మీ పరిశుద్ధాత్మని పొంగి పొరలాగానే చేసినందుకు మీకు స్తోత్రాలు. యూపీఎఫ్లో ఉన్న ప్రతి ఒక్క దైవజనుని బట్టి ప్రార్థన చేయుచున్నాం. ఈ 26వ వార్షికోత్సవము ప్రభువా మేము జరుపుకుంటానికి, మేము ఆనందించడానికి, మీ అందు బలమును పొందుకుంటానికి కృప చూపించారు. వాక్య సందేశమునకు వెళ్ళబోచుండగా అన్నగారిని ప్రభువా మీ నోటి బోరుగా వాడుకొని ఆరోగ్యకరమైన బోధ ప్రతి ఒక్కరికి వినిపించి మేము బోధిస్తున్నప్పుడు మాకు కూడా ప్రభువా పరిశుద్ధాత్మ శక్తి వచ్చి ఎందుకంటే గొప్ప గొప్ప పరిచర్యలు జరిగించలాగిన ప్రతి సేవకుని దీవించమని వేడుకొంచున్నాం. ఆత్మాభిషేకము దయచేసి, అగ్ని అభిషేకము దయచేసి పరిశుద్ధాత్మ శక్తితో నింపి మహిమ పొందుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ రక్షకుడు మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసయ్య పునామములు అడుగుచూ ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలు మనం నడిపించిన రెబ్బా విక్టరీ పాల్ గారికి వందనాలు తెలియపరుస్తున్నాం. దయచేసి అందరికీ వచ్చుందామండి. మన మధ్యలో యూపీఎఫ్ సెక్రటరీ వార్షికోత్సవ నివేదిక 1 నిమిషం 2 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోవద్దు. ఆ తర్వాత ట్రెజరర్ వారు ఇరువురు కూడా నివేదిక తెలియచేస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా.
ఈ శ్రేష్టమైన సమయంలో నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రములు. ఈ శ్రేష్టమైన సమయంలో కూడి వచ్చిన దైవ సేవకులకు, మరి ముఖ్యంగా హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షులు అబ్రహ్మన్న గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వార్షిక నివేదిక తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి దైవ సేవకులందరూ కూడా ఆలకించాలని ప్రభునామమున కోరుతున్నాం. 2024 సెప్టెంబర్ మొదలుకొని 2025 సెప్టెంబర్ వరకు యూపీఎఫ్ పక్షాన జరిగిన కార్యక్రమ వివరాలు తెలియపరుస్తూ ఉన్నాను. క్లుప్తంగా గమనించండి. ఈ సంవత్సర కాలములో ప్రభాత స్తుతి ఆరాధనలు 23 కార్యక్రమాలు జరిగినవి. 23 కార్యక్రమాలు సహకరించిన దైవ సేవకులందరికీ కూడా నిండు వందనాలు. అదేవిధముగా సహవాస కూడికలు 12 సహవాస కూడికలు ఈ సంవత్సర కాలంలో జరిగినవి. కూడికలు ఏర్పాటు చేసుకున్న దైవ సేవకులకు కూడా వందనాలు. ఉపవాస ప్రార్థన కూడికలు 3 ఏర్పాటు చేసుకున్న దైవ సేవకులందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాక కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయటము జరిగినది. అక్టోబర్ 31వ తారీఖు రిఫర్మేషన్ డే, మన యొక్క మాటల్లో బైబుల్ పండుగ అనే ప్రత్యేకమైన కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ కార్యక్రమం హోస్ట్ చేసిన ఒలివ్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు ప్రేణిత్ గారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. డిసెంబర్ 5వ తారీఖు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇదే హోసన్నా ప్రాంగణంలో మనము ఏర్పాటు చేసుకున్నాం. ఆ దినం కూడా దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాడు. 2025 జనవరి మాసంలో 3 ప్రత్యేకమైన కార్యక్రమాలు జరిగినవి. జనవరి 9వ తారీఖు గత సంవత్సరం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ దేవుడు ఆశీర్వాదకరముగా జరిగించిన విధానమును బట్టి సమైక్య సన్నుతి అని ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఆదరణకర్త మినిస్ట్రీస్ వ్యవస్థాపక రిప్కక్క గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగింది. అదేవిధముగా జనవరి 13, 14, 15 తారీఖుల్లో బిఎఫ్ఎల్సి వారి కాన్ఫరెన్సులు జరిగినవి. అవి కూడా ఈ ప్రాంగణంలోనే దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాడు. జనవరి 27వ తారీఖు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం యూపీఎఫ్ నిర్వహించింది. గతం క్రిస్మస్లో దైవజనులు అబ్రహ్మన్న గారు గుడారాల పండుగ మొదటి ఆహ్వానము మన యూపీఎఫ్ సేవకులకే వారు అందించారు. దాన్ని గమనించుకొని యూపీఎఫ్ ఆధ్వర్యంలో ప్రేయర్ వాక్, దయాక్షేత్రంలో ప్రేయర్ వాక్ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఆ దినము నిజంగా ఊహించిన విధంగా అనేక మంది దైవ సేవకులు దూర ప్రాంతమైనప్పటికీ వాహనాల మీద వచ్చి ఆ కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగించడానికి కృప చూపిన దేవునికి స్తోత్రములు. అంత మాత్రమే కాక మార్చి మాసంలో 6, 7, 8, 9 తారీఖుల్లో గుడారాల పండుగలు ఏర్పాటు చేయడం. అందులో యూపీఎఫ్కి ఒక ప్రత్యేకమైన ఉంటుంది. ఏంటంటే సమాచార కేంద్రము మనకి అనుగ్రహించారు. ఆ కార్యక్రమంలో కూడా దైవ సేవకులందరూ కూడా పాల్గొన్నారు. అంత మాత్రమే కాక కార్యక్రమం విషయం అంతా కూడా దేవుడు మహిమకరంగా జరిగించిన దాన్ని బట్టి స్తోత్రములు. అదేవిధముగా జూన్ 8వ తారీఖు పెంతెకోస్తు దినమున గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ మన దైవజనులు జాన్ మోహన్ అయ్య గారు ఐబీసీఎం చర్చిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధముగా ఆగస్టు 18వ తారీఖు ఏసన్న గారి స్మృతాంజలి మరియు విలియం కేరీ డే ఏర్పాటు చేసిన గత మాసంలో సిఎఫ్ మినిస్ట్రీస్ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అంత మాత్రమే కాక కొన్ని ఈ యొక్క సంవత్సర కాలంలో 74 ప్రత్యేకమైన కార్యక్రమాలు దైవ సేవకులు ఏర్పాటు చేసుకొని యూపీఎఫ్ సేవకులందరినీ కూడా పిలిచారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించిన దాన్ని బట్టి స్తోత్రములు. యూపీఎఫ్ సేవకులైన మీరందరూ కూడా ఎంతగానో సహకరిస్తున్నారు. అంత మాత్రమే కాక దూరమైనప్పటికీ మీరు వస్తూ వ్యవస్థను ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. అందును బట్టి అందరికీ కూడా కూడి వచ్చిన దైవ సేవకులకు, అదేవిధంగా ఈ కూడికలు ఏర్పాటు చేసుకున్న దైవజనులు వారి సంఘాలన్నిటికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. చక్కటి నివేదికను తెలియజేసినటువంటి సెక్రటరీ గారికి వందనాలు తెలియపరుస్తున్నా. అలాగే ట్రెజరర్ గారు వచ్చి ఆర్థిక విషయాల నివేదిక తెలియజేస్తారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ యాన్యువల్ ఫైనాన్స్ రిపోర్ట్ 2024-2025 సంవత్సరానికి మరి చాలా రాసుకొని వచ్చాను నివేదిక ఇవ్వడానికి. మరి అన్నగారు మన మధ్యలో ఇచ్చేస్తున్నారు కనుక మరి సమయాభావాన్ని బట్టి చాలా క్లుప్తంగా మరి దీన్ని ముగించాలని చెప్పి మరి భావిస్తున్నాను. వేదికను అలంకించిన పెద్దలకు, మళ్ళీ అలాగే అబ్రహ్మన్న గారికి, అలాగే ఆచార్య పి ప్రసాద్ గారికి, జిటోల సభ్యులకు, ఎంఎన్ఎం సభ్యులకు, ప్రస్తుత కమిటీ వారికి, ఉమెన్ ఫెలోషిప్ వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
మరి సెప్టెంబర్ 2024 సంవత్సరము నుండి అలాగే ఆగస్టు 2025 సంవత్సరం వరకు మరి మనకు సమీకరించినటువంటి ధనము 5,13,881 రూపాయలు. గట్టిగా చప్పట్లు కొడతారా? అయ్యో, ఇంకా చాలామంది కొట్టట్లేదు వెనకమాల. మరి ఈ యొక్క ధనమును మనకి అనుగ్రహించినటువంటి దేవాది దేవునికిని అలాగే హోసనా మినిస్ట్రీస్ వారికిని అలాగే మీరు కింద కూర్చున్నటువంటి మీరందరూ మీ సభ్యత్వాలు మరి అలాగా మనము యొక్క ధనమును సమీకరించాము. అలాగే మరి యొక్క యాన్యువల్ ఇన్కమ్ వచ్చింది ఇంత. అలాగే సెప్టెంబర్ 24 నుండి అలాగే ఆగస్టు 25 వరకు మన ఎక్స్పెండిచర్ వచ్చేసేసి 5,25,526 రూపాయలు. ఎవరు చప్పట్లు కొట్టట్లేదండి. అంటే మనం సమీకరించుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అయిపోయింది మనకి. కనుక ఇప్పుడు మనం ప్రస్తుతము లోటు బడ్జెట్లో ఉన్నాం. 11,645 రూపాయలు. ఇవి దేని ఖర్చు చేస్తున్నామంటే మరి ప్రతి నెల పెన్షన్స్ ఇస్తూ ఉన్నాము, అలాగే ఆర్గనైజింగ్ మెంబర్స్కి ట్రావెల్ ఇస్తూ ఉన్నాము, మెడికల్ బిల్ ఇస్తూ ఉన్నాము, అలాగే బరియలకి ఇస్తూ ఉన్నాము, పాంప్లెట్లు, ఫ్లెక్సీలు, డిజైన్స్కి ప్రింటింగ్ ఇస్తూ ఉన్నాము. అలాగే దేవుని బిడ్డలారా మరి స్పెషల్ ఇన్విటేషన్స్కి మరి అలాగే మరి సభ్యులందరూ కలిసినప్పుడు మరి ఇతరత్ర కార్యక్రమాలకి, జాయింట్ కమిటీ మీటింగులకి, అలాగే చర్చి కన్స్ట్రక్షన్స్ బిల్స్కి ఇలాగా ఇస్తూ ఉన్నాం. కనుక మరి ఈ సంవత్సర కాలం అంతయు మరి యూపీఎఫ్కి సహకరించినటువంటి ప్రతి దైవ సేవకునికి మరి కమిటీ పక్షముగా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా హోసనా మినిస్ట్రీస్ అధ్యక్షులు అబ్రహ్మన్న గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ రిపోర్ట్ను ముగిస్తున్నాను. దేవుడు మనకు సహాయము చేయనుగాక. చక్కటి ఆర్థిక నివేదికను తెలియజేసినటువంటి ట్రెజరర్ గారికి వందనాలు తెలియపరుస్తున్నాం. మన మధ్య ఉన్నటువంటి యూపీఎఫ్ ఫౌండర్ గారు ఆచార్య పిపి రవిప్రసాద్ అయ్య గారిని వేదిక మీదకి మనం ఆహ్వానించుకుందాము. చప్పట్లు కొడుతూ ఆహ్వానించుకుందాం. అలాగే మన యూపీఎఫ్ ఎంఎన్ఎస్ సభ్యులు చౌడయ్యన్న గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. చప్పట్లు కొడుతూ వారిని కూడా. యూపీఎఫ్లో నాకున్న ఒకే ఒక ఆధిక్యత, దైవానుగ్రహమైన ఆధిక్యత ఏంటంటే అన్నగారి వాక్యానికి ముందు 2 మాటలు చెప్పే కృప. నేను దాన్ని చాలా గొప్పగా ఫీల్ అవుతాను. అన్నగారి ముందు నిలవబడి 1-2 మాటలు చెప్పుకోవటం ఎంత ధన్యత. అనివార్య అవమానాలు అని ఉంటాయి. అనివార్యమైన అవమానాలు, ఆహ్వాన అవమానాలు ఉంటాయి. ఆహ్వాన అవమానాలు. మూడోది ఏంటంటే అవమాన ఆహ్వానాలు కూడా ఉంటాయి. అంటే నా మాటలు ఇలాగే ఉంటాయి. ఆంగ్ల సంవత్సరం మొదటి రోజు, నూతన సంవత్సరం రోజు మనం వాగ్దానాలు తీసుకుంటాం. తెలుగు సంవత్సరాది నాడు పంచాంగ శ్రవణం ఉంటుంది. పంచాంగ శ్రవణంలో ఏముంటుందంటే 8 పూజ్యాలు, 2 అవమానాలు, లేకపోతే 4 పూజ్యాలు, 6 అవమానాలు అని ఉంటాయి. నేను ఎప్పుడు అనుకుంటాను, 1వ తారీఖున అన్ని మంచి వాగ్దానాలే తీసుకుంటాం మనం. కొంచెం కష్టమైన వాగ్దానాలు తీసుకోవడానికి ఎందుకు ఇష్టపడమంటే గుడికి రారు, ఇంకా అదొక బాధ. కానీ అది మంచి అవమానం, పూజ్యం 2 ఉంటాయి. ఇది అన్ని విశ్వాసాల్లో కూడా ఉంటుంది. నెబుకద్నెజరు తరువాత సామ్రాజ్యం పతనం అవటానికి కారణం కూడా పంచాంగ శ్రవణం లోపించటం వల్లనే. అది సరే, అది ప్రక్కన పెట్టేద్దాం. అనివార్య అవమానాలు ఉంటాయి. అనివార్యం, ఖచ్చితంగా ఆ అవమానాన్ని మనం భరించాల్సిందే, ఖచ్చితంగా భరించాల్సిందే. దానికి ఏమీ ఇబ్బంది పడకూడదు. అనివార్య అవమానాలు అని ఉంటాయి.
అలాగే అవమానించటానికి ఆహ్వానిస్తారు, అవమానించటానికి మళ్ళీ ఎంత చక్కగా పిలుస్తారు, అవమానించటానికి ఆహ్వానిస్తారు. ఏసన్న గారు లాంటి దైవజనుడు, ఆయన వారసులైన అబ్రహాం అన్న గారు లాంటి దైవజనులు అవమానాలని ఆహ్వానిస్తారు, అవమానాలని వారే ఆహ్వానిస్తారు. సరే, ఇంకొంచెం క్లారిటీ చెబుతా. అనివార్యమైన అవమానం ఏంటంటే, ప్రభువారిని ముండ్ల కిరీటధారుణ్ణి చేసి, అసలు మనం చదువుకుంటాం కానీ తలుచుకుంటే ఎట్లుంటుందంటే, ఆయన ముఖం మీద ఉమ్మి వేసి కళ్ళకు గంతలు కట్టి కొట్టి, నిన్నెవరు కొట్టారో చెప్పు, అనివార్యమైన అవమానం. దానికి ముందే అంటాడు, పేతురు కత్తి తీసుకొని మలుకు చెవి తెగ నరిగితే, నా తండ్రిని నేను వేడుకొని ఎడల ద్వాదశాక్షౌహిణి దివిజ సేనలను పంపడా అని అంటాడు. ఒక్క మాట నానా అని నేనంటే సైన్యం దిగుతుంది ఇక్కడ. ఇంకా తర్వాత ఏమైందో తెలియదు. కానీ ఈ అవమానం అనివార్యం. అవమానించడానికే పిలుస్తారు కొంతమంది. పరిసయ్యుడు ప్రభువారిని పిలిచి ఎంత అవమానించాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, శుభవచనం చెప్పలేదు, చెప్పకపోగా మళ్ళీ ఆ స్త్రీ లోపలికి రావడానికి అనుమతించాడు. అంటే యేసు ప్రభువుని అవమానించడానికి మళ్ళీ అన్ని అవమానం అంటే అవమానించడానికే పిలుస్తారు. కానీ అవమానాన్ని ఆహ్వానించాడు ప్రభువు. ఏది? కైసరయ మార్గాన్ని వెళుతూ, నేను చావటానికి వెళుతూ ఉన్నాను, నాతో పాటు మీరు ఎవరైనా వస్తారా అంటే, ఎక్కడికైనా వస్తామన్నారు. కానీ ఎంతమంది వెళ్ళారో మనకు తెలుసు. సో ఇది చాలా గొప్ప సంగతి. మనకేమో తెలియదు. కానీ ఏసన్న గారు, అబ్రహాం అన్న గారు కూడా ఇలాంటి అవమాన ఆహ్వానాలని పొందారు అని నేను అనుకుంటున్నాను. లేకపోతే క్షమించండి నన్ను. సేవా పరిచర్యలో ప్రారంభంలో పిలిచి అవమానించేవాళ్ళు కొంతమంది ఉంటారు. చక్కగా మనల్ని ఇక్కడ కూర్చోబెడతారు. ఇక్కడే కూర్చోబెట్టి ఎంత సెటైరికల్గా మాట్లాడతారో. ఇక మనం ఏదంటారో చూడండి, నవ్వలేక ఏడవలేక అన్నట్టు దాన్ని ఫీల్ అవుతూ ఉండాలి. కానీ దాని వెనుక ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని అంటే ఏసన్న గారు మనకి గతం కాదు, ఆయన నిత్య వర్తమానం. ఆయన చూడని వాళ్ళకి ఆయన గతమేమో, కానీ ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళకి ఆయన నిత్య వర్తమానం. ఆయన ఎన్ని అవమానాలు పడ్డాడో పరిచర్యలో చెబుతూ ఉంటే హృదయం ద్రవించుకుపోతూ ఉంటుంది. కానీ ఆయన ఎంత ఆధిక్యతను, ప్రపంచంలో ఏ తెలుగువాడి కారెక్కినా ఏదన్నా దేశం వెళ్ళి అక్కడ ఏసన్న గారి పాట ఆ కారులో వినపడతా ఉంటుంది. అది ఎంతో గొప్ప సంగతి. అందువలన అనివార్య అవమానాలని ప్రేమిద్దాం, అవమాన ఆహ్వానాలని కూడా అంగీకరిద్దాం. ఇబ్బంది ఏం లేదు. అవమాన ఆహ్వానాలను కూడా అంగీకరిద్దాం. ఇంకా ప్రేరణగా అబ్రహాం గారు లాంటి వారిని, ఏసన్న గారు లాంటి వారిని ప్రేరణగా తీసుకొని ఆహ్వానాలని కూడా, అవమానాలను కూడా ఆహ్వానిద్దాం. ఆ తర్వాత పునరుద్ధాన విజయం ఉన్నదే, అక్కడికి వెళదాం. థ్యాంక్ యూ. దేవుని యొక్క వాక్య భాగాలకు మనం వెళదాము. చక్కటి శ్రేష్టమైనటువంటి దివ్యమైన మాటలు మనకి అందించినటువంటి యూపీఏ ఫౌండర్ గారు ఆచార్య పిబి రవిప్రసాద్ అయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్య నిమిత్తము మన మధ్యనటువంటి బాలశివరన్న గారు మన ప్రార్థనలో నడిపిస్తారు. యూపీఎఫ్ పూర్వపు ప్రెసిడెంట్ గారు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమా స్వరూపి నీకు స్తోత్రాలయ్యా,
నమ్మదగిన దేవుడువు, నమ్ముకున్నదగిన సహాయకుడువు. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ని మీరు ప్రేమించారు. ప్రత్యేకంగా 26 సంవత్సరాలు మీరు కాపాడుతూ వచ్చారు. మీ బాహువును చాపారు, నీ కనుదృష్టిని మీరు నిలిపారు. ఉన్నతముగా గుంటూరు పట్టణంలో ఒక ధృవతారగా మీరు ఉంచిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఒక మాదిరికరమైన ఫెలోషిప్గా మీరు ఉంచినందుకు నీకు స్తోత్రాలు. మా ప్రియులు, దైవజనులు, తండ్రి సమానులు ఆచార్య పిబి రవిప్రసాద్ అయ్య గారిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అబ్రహ్మణ్ గారిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రత్యేకముగా మీరు మాతో మాట్లాడండి నాయనా. మీ స్వరము మాకు వినిపింప చేయండి. మీరు మాట్లాడుతూ ఉండగానే అనేక మంది రేపబడుదురుగాక అని ప్రార్థన చేస్తున్నామయ్యా. పరిశుద్ధాత్ముడా, ఇక్కడ మీరు ఉండండి తండ్రి. మీ ఆత్మ ప్రభావముతో మీరు నింపండి. మీకే మహిమ తెచ్చుకోండి. మీ దాసులను మీరు వాడుకొని మీకు మహిమ తెచ్చుకొనమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించినటువంటి బాలశరణ్ గారికి వందనాలు తెలియపరుస్తున్నాం. మనం అందరం కూడా ఎదురు చూస్తున్న రీతిగా మన ప్రియులు, దైవజనులు, హోసనా మినిస్ట్రీస్ అధ్యక్షులు అయినటువంటి అబ్రహాం అన్న గారిని చప్పట్లు కొడుతూ ఆహ్వానించుకుందాం అందరం కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం మానిటర్ సౌండ్ పెంచినానా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ నిండు మనసున్న హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవ సేవకులందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు. చాలా సంతోషం మీరందరూ రావడం. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించుగాక. గత 26 సంవత్సరాలుగా దేవుడు ఈ పరిచర్యను, మరి ఈ దైవ సేవకుల సహవాసాన్ని బలపరిచి ఆశీర్వదించి నడిపిస్తున్నారు. ఎన్నో ఎత్తు పళ్ళాలు, ఎన్నో పోరాటాలు. దైవ సేవకులు చెప్పినట్లు ఒక ఏసన్న గారు, అబ్రహం పాస్టర్ గారికి కాదు, పాస్టర్ ఫెలోషిప్లో కూడా ఎన్నెన్నో అవమానాలు, ఎన్నెన్నో నిందలు, నిజమే పిలిచి అవమానపరిచే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటివి ఎన్నెన్నో ఈ 26 సంవత్సరాలు ఎన్నెన్నో చూసుంటారు. ఎన్నెన్నో పోరాటాలు ఎదుర్కొని ఉంటారు. నమ్మిన మనుషులే మోసం చేయడం, నమ్మిన మనుషులే వంచన చేయడం, ప్రేమగా ఉంటూ గోతులు త్రవ్వడం, ఇలాంటివి ఎన్నెన్నో చూస్తూ వచ్చున్నారు. మరి అన్ని సందర్భాలు పౌలు గారు అంటారు కదా, అందరూ నన్ను విడిచిపోయారు, నా దేవుడు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచారు అన్ని దైవజనుడు చెప్పినట్లు. మరి సంస్థల ప్రభు ఎందరో మరి ఎన్నెన్నో పోరాటాలు. సరే, ఎవరిని మనం విమర్శించకూడదు, ఎవరి కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ పలు కారణాల వల్ల ఎందరో గుండెకాయలాగా ఉంటారు అనుకున్న వాళ్ళు కూడా గుండెని చీల్చి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అన్ని సందర్భాల్లో మరి దేవుడు ఫెలోషిప్ తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చారు. అండ్ ఇవన్నీ సమస్యలు, శ్రమల్లో ధైర్యంగా నిలబడి ముందు కొనసాగించడానికి ముఖ్యంగా రవిప్రసాద్ అన్నకు దేవుడు కృపనిచ్చి బలపరిచి ప్రభు నడిపిస్తూ ఉన్నారు. ఎన్నో అపార్థాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు వారు కూడా భరిస్తూ వస్తున్నారు. అంతే. ఇక కొందరు ప్రేమిస్తే కొందరికి బాధ, వీళ్ళని ప్రేమిస్తే వాళ్ళకి బాధ, వాళ్ళని ప్రేమిస్తే వీళ్ళకి బాధ, వాళ్ళని దగ్గర తీసుకుంటే వీళ్ళకి బాధ, వీళ్ళని దగ్గర ఇలాంటివెన్నో ఈ 26 ఇయర్స్లో చూస్తూ వచ్చారు. మరి ముఖ్యంగా రవిప్రసాద్ అన్న కూడా దేవుడు మంచి కృపనిచ్చి బలపరిచి ఆశీర్వదించి నడిపించాలి. అండ్ మరి 26 సంవత్సరాలు ఎందరో మరి ఎన్నో టీమ్గా పనిచేస్తూ వచ్చారు. అన్ని టీంలో మరి చక్కగా వారు పరిచర్యను అందిస్తూ వచ్చారు. వారందరూ కూడా వాళ్ళు మనకు దగ్గరగా ఉన్న, దూరంగా ఉన్న దేవుడు వారందరినీ ఆశీర్వదించి దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేయండి మరింతగా. దేవుడు ప్రభు వచ్చేంత వరకు, ప్రభు రాకడ వచ్చేంత వరకు కూడా ఈ ఫెలోషిప్ని ఇంకనే బలపరిచి
సహవాసాన్ని స్థిరపరిచి బలపరిచి నడిపించునుగాక. సరే, నేను ఒక 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. నా సంగతి మీకు తెలుసు, గంటలు చెప్పుకుంటూ కూర్చోను. కొన్ని మాటలే మీతో చెప్పి సకాలంలో ముగిస్తాను. దైవ సేవకులు కుటుంబ సమేతంగా వస్తే బాగుంటుందని నా మనసులోని మాట అన్నకు చెప్పాను. రవిప్రసాద్ అన్న వాళ్ళకి చెప్పాను. అప్పుడు మీకు తెలియచేసినట్టున్నారు. చాలామంది కుటుంబాలతో వచ్చారు. ఇది ఒక శుభ సందర్భం కనుక ఒంటరిగా వస్తే ఏం బాగుంటుంది, కుటుంబ సమేతంగా వస్తే బాగుంటుంది. ఎందుకంటే బైబిల్లో మోషే ఇశ్రాయేలు ప్రజలకి మీరు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ షిలోహులో ప్రార్థన మందిరాన్ని, దేవుని గుడారాన్ని నిర్మిస్తారు. ఆ గుడారానికి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు, మీ పనివాళ్ళు, మీ దాసదాసులు, పరదేశులు అందరూ కలిసి షిలోహుకు వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించి అక్కడ అన్నపానాలు పుచ్చుకొని నీవు నీ కుటుంబ సమేతంగా సంతోషించాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఈ హాల్ పేరు షిలోహు అనమాట. దైవజలేసన్ గారు ఈ హాల్కి షిలోహు అని పేరు పెట్టారు. సో ఈ షిలోహుకు వచ్చినప్పుడు కుటుంబ సమేతంగా మీరు వచ్చి చక్కగా దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థించి అన్నపానాలు పుచ్చుకొని సంతోషంగా వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. విమర్శలకి చోటిచ్చి వాళ్ళని వీళ్ళు విమర్శించడం ఇలాంటివి కాకుండా సంతోషంగా మనం సంతోషించడానికి, ప్రభుని ఆరాధించడానికి దేవుడు ఒక మంచి వేదికని దేవుడు మనకిచ్చారు. ఈ స్థలంలో మనం అందరూ ప్రభుని స్తుతించి ఆరాధించి ఐక్యతను బలపరుచుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకొని కృంగిన వారిని లేవనెత్తి బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరుచుకొని దేవుని సన్నిధిలో మనసారా ప్రభుని ఆరాధిస్తూ మనమందరూ సంతోషించే ఒక శ్రేష్టమైన స్థలమే మరి ఈ స్థలం. కనుక మీరందరూ ఇలా కుటుంబ సమేతంగా రావడం కూడా చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. సరే, నేను ఒక పాట పాడతాను, తర్వాత కొద్దిసేపు దేవుని మాటలు చెప్తాను. ఆ తర్వాత సకాలంలో ముగించుకుందాం అనుకుంటాం, కానీ సకాలం అని ఆ కాలంలో మారిపోతూ ఉంది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు.
నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమ, ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. నేలను కలిపిన బలమైన వారధిగా, నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా. నింగి నేలను కలిపిన బలమైన వారధిగా, నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా. సర్వమిచ్చిన దాతవు నన్ను హత్తుకున్న స్వామివి, నీ సర్వమిచ్చిన దాతవు నన్ను హత్తుకున్న స్వామివి. ఊహ కందని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. అందరూ పాడదాం. ఊహ కందని ప్రేమలో భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. దేహమందు గాయమైతే కుదుట పడును కదా, గుండె గాయము గురుతు పట్టి నరుడు లేడు కదా. దేహమందు గాయమైతే కుదుట పడును కదా, గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు కదా. నీవే నాంతరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమవు, నన్ను భుజము పైన మోసిన అలసిపోని ప్రేమవు. నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్యా, నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్యా. ఊహ కందని
చేతులెత్తి. ఓ హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌదం గురుతులే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు, ఊహ కందన్ ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌదం గురుతులే నీవు, ఊహ కందని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, గానమే నీవు, గానమే నీవు, గానమే నీవు, ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, గానమే నీవు, గానమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, గానమే నీవు, గానమే. అందరూ చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గానమే నీవు, గానమే దయగల దేవా మీ స్తోత్రం. గత కాలమంతా కనుపాపవలే మీరు కాచినందుకే స్తోత్రం చెల్లిస్తున్నందుకు, తల్లి కన్నా గొప్పగా మమ్మల్ని ప్రేమించిన దేవుడవు స్వామి మీ స్తోత్రం. సర్వశక్తి గల దేవా, అనుక్షణం నీ బిడల్ని కనుపాపవలే కాపాడి మరొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సహవాసులున్న ప్రతి సేవను, ప్రతి సంఘాన్ని, ప్రతి దైవ సేవకుని కుటుంబాన్ని ప్రభు మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రభు మహిమతో తప్పుమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి పరిచర్యను మహిమతో నింపుమని వేడుకుంటున్నాం. ఐక్యతను బలపరచమని వేడుకుంటున్నాం ప్రభు. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మహిమను పొందుకోమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మంచిది, కొద్దిసేపు దేవుని మాటలు కూడా చెప్పి ముగించేస్తాను. ఆ తర్వాత అందరూ భోజనం చేసుకొని ప్రశాంతంగా సెలవు తీసుకోవచ్చు. మనందరికీ సుపరిచయమైన ఒక చక్కని మాట, కీర్తనల గ్రంథం 89వ కీర్తన 20వ వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 20వ వచనం.
నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉంటుంది. నా బాహుబలము అతన్ని బలపరుస్తుంది. ఏ శత్రువును అతని మీద విజయము పొందజాలడు. చాలు. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించున్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉంటుంది. నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది. ఏ శత్రువు అతని మీద విజయము పొందజాలడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నా సేవకుడైన దావీదుని దేవుడు నా సేవకుడు, నా దాసుడు, అతని నేను కనుగొని ఉన్నాను. నేను అతన్ని అభిషేకించాను. నా చెయ్యి ఎల్లప్పుడూ అతనికి తోడుగా ఉంటుంది. నా బాహుబలం అతని బలపరుస్తుంది. శత్రులు ఉండరు అని చెప్పట్లేదు, కానీ ఎంతమంది శత్రువులు లేచినా అతని మీద విజయం పొందలేరు. ఎందుకంటే అతడు నేను ఏర్పరచుకున్న సేవకుడు, నేను ఎన్నుకున్న సేవకుడు, నేను అతన్ని కనుగొన్నాను, నేను అతన్ని అభిషేకించాను అని దేవుడు దావీదుని గురించి శ్రేష్టమైన సాక్ష్యాన్ని ఇవ్వడం ఇక్కడ మనం చూస్తున్నాం. మనమందరం ఆయనకు పరిచర్య చేయుటకు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనమందరం దైవ సేవకులం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మనం రెవరెండ్లు అట్లాంటివి అనుకుంటే తప్పేం లేదు, కానీ వాటికన్నా ముఖ్యంగా మనం దైవ సేవకులం. ఎవరి సేవకులం అంటే మనం దేవుని యొక్క సేవకులం. మనలందరినీ కనుగొన్నది ఎవరండి? దేవుడు కనుగొన్నాడు. మనలందరినీ అభిషేకించేది ఎవరండి? దేవుడే అభిషేకించాడు. ఎడతెగక మనకు తోడుగా ఉండేది దేవుని చేతులే. మనల్ని బలపరిచేది దేవుని యొక్క బాహువే. కనుక మన జీవితాల్లో ఎన్ని శత్రువు అంటే మనుషుల రూపంలోనే కాదండి, పలు విధాలుగా శత్రుక్రియ చేస్తున్నా ఆ శత్రుక్రియ అంతటి మీద దేవుడు మనకు జయమిస్తాడు. అపవాది ఖచ్చితంగా ఓడిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఒకరోజు సౌలు దగ్గర సాక్ష్యం ఇస్తాడు కదా. ఆయన మందను మేపుతున్నప్పుడు సింహము ఎలుగుబంటి ఈ రెండు కలిసి గొర్రెపిల్లను, ఒక గొర్రెపిల్లకి సింహం వచ్చిందంట, ఎలుగుబంటి వచ్చిందంట. మీరు దాని తర్వాత చదువుకోండి, మీరందరూ సేవకులే కాబట్టి. సింహం ఒకసారి వచ్చింది, ఎలుగుబంటి ఒకసారి రాలా, ఈ రెండు కలిసి ఒకేసారి వచ్చినాయంట. మరి ఈ రెండింటికి ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక గొర్రెపిల్ల కోసం ఈ రెండు కలిసి వచ్చినాయి అనమాట. ఒక గొర్రెపిల్లకు వ్యతిరేకంగా ఈ రెండు వచ్చి గొర్రెపిల్లను పట్టుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు దావీదు గొర్రెపిల్లను విడిపించే ఆ ప్రాసెస్లో ఆ సింహము ఎలుగుబంటి ఆ రెండు కలిసి గొర్రెపిల్లను విడిచిపెట్టింది. దావీదును పట్టుకొనగా దావీదు దాన్ని గడ్డం పట్టుకొని కర్రతో కొట్టి దాన్ని చంపేస్తాడు. ప్రియులరా, అపవాది సాతానుకు సాదృశ్యం. సింహం కావచ్చు, ఎలుగుబంటి కావచ్చు, అపవాది సాతానుకు సాదృశ్యం. సాతానుడు డైరెక్ట్గా కొన్ని పర్యాయాలు మన మీదకి రాకుండా మంద మీదకి వచ్చి మందను బాధ పెట్టి ఆ తర్వాత మనల్ని బాధ పెట్టాలని. దైవ సేవకులు చాలామంది ఉన్నారు కనుక డైరెక్ట్గా మన మీద వారు చేయకుండా మన పిల్లల మీదకి వచ్చి వాళ్ళని మనం విడిపించే ప్రాసెస్లో మన మీద, మన మానసిక స్థితి మీద దాడి చేస్తూ ఉంటాడు. ప్రేమైన వాళ్ళరా, సింహపు బలంలో నుండి, ఎలుగుబంటి యొక్క చేతుల నుండి అద్భుతంగా దావీదును దేవుడు రక్షించాడు. ఎవ్వరూ దావీదు మీద విజయం పొందలేదు, ఎందుకంటే దావీదు దేవుని సేవకుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. లోకమంతా ఏకమైన ప్రపంచంలో పలు విషయాలు మనం చూస్తున్నాం. ఇన్ ఫ్యూచర్ బాప్టిజం ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందని, ఆ తర్వాత సంఘాలు స్థాపించడానికి ఇబ్బంది అవుతుందని, ఆ తర్వాత ప్రభు పేరట ఎవరికైనా మనం మంచి కార్యాలు చేయాలన్నా కూడా మనం ప్రభు పేరు చెప్పుకొని చేస్తే అది కూడా ఒక మత మార్పిడని, రకరకాలమైన చట్టాలు తీసుకురావాలని పలు కార్యక్రమాలు మనం లోకంలో చూస్తున్నాం. ప్రియమైన వల్లరా, అంతిమ విజయం దేవుడిదే, దైవ సేవకులదే. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టి గట్టి. ఒక దేశం కాదు కదా, ఒక రాష్ట్రం కాదు కదా, ప్రియులరా, ప్రపంచమే ఏకమై దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచిన ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారనేది మాత్రం వాస్తవం, సత్యం. ప్రియులరా, ఎందుకంటే మనం దేవుని యొక్క సేవకులం. నేను ఒక 2-3 విషయాలు, అందరూ సేవకులే కాబట్టి సుదీర్ఘంగా నేను చెప్పాలని అనుకోవట్లా, ఎందుకంటే మీరు సేవకులు. ఇదే టాపిక్ మీద ఎన్నో ప్రసంగాలు చేస్తుంటారు. నేను ఒక 2-3 విషయాలు మీకు గుర్తు చేస్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 3వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకుంటాను. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు. ఒక సేవకుడిలో దేవుడు తాను మహిమపరచుకోవాలని కోరుకుంటాడు.
దైవ సేవకులుగా మనం మనల్ని మహిమ పరచుకోవడం కాదు, దైవ సేవకులైన మనలో మన దేవుడు ఆయన మహిమను పొందుకోవాలి. దేవునికి మహిమ మన మాట ద్వారా, మన పాట ద్వారా, మన సేవ ద్వారా, మన శ్రమల ద్వారా, మన ప్రయాసాల ద్వారా, మన ఆత్మలను సమకూర్చడం ద్వారా, మన చేతుల మీద అద్భుతాలు జరగడం ద్వారా, ఆశ్చర్యకార్యాలు జరగడం ద్వారా, మన సంఘాలు స్థాపించడం ద్వారా, అన్నిటి ద్వారా మన ద్వారా దేవునికి మాత్రమే మహిమ కలగాలి. కనుక మనం ఏది చేసినా దీనివలన దేవునికే మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు చాలా సందర్భాల్లో మనకు అత్యధికమైన మహిమనిచ్చి అక్కడ మనల్ని పరీక్షిస్తాడు, అత్యధికమైన ఘనతనిచ్చి అక్కడ మనల్ని పరీక్షిస్తాడు. శ్రమలు పెట్టి పరీక్షించడం మనల్ని సమృద్ధినిచ్చి, దీవెననిచ్చి, ఘనతనిచ్చి, విస్తారమైన ఆత్మలు మన చేతికి అప్పగించి, గొప్ప గొప్ప సంఘాలని దేవుడు అప్పగించి, తెలుగు రాష్ట్రాన్ని మన చేతికి అప్పగించి దేవుడు పరీక్షించి చూస్తాడు. వీటన్నిటి ద్వారా ఇతడు నన్ను మహిమపరుస్తాడా, నా మహిమ కోసం పనిచేస్తాడా, లేకపోతే తన మహిమను వెతుక్కుంటాడని దేవుడు పరీక్షించి చూస్తాడు. దేవుడు ప్రశ్నించిన, పరీక్షించిన, ఏది చేసినా మన ప్రాణాత్మ దేహం ద్వారా, మన పరిచర్య ద్వారా దేవుని నామం మాత్రమే మహిమపరచబడును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన ఒక చక్కని మాట యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేను మహిమపరిచాను. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణం చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. తద్వారా భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను. తండ్రితో మాట్లాడుతున్న యేసయ్య, నేను భూమి మీద నేను మహిమపరిచాను. ఎలా మహిమపరిచానంటే, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణం చేసి భూమి మీద నేను నిన్ను మహిమపరుస్తున్నాను. ప్రతి సేవకుని యొక్క సంకల్పం, ప్రతి సేవకుని యొక్క ప్రణాళిక, ప్రతి సేవకుని యొక్క దర్శనం ఏంటంటే, చేయుటకు దేవుడు నాకిచ్చిన పనిని భూమి మీద నేను సంపూర్తి చేసి ప్రభు నామాన్ని నేను మహిమపరుస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. బస్సు ఒకటి వెళుతుందండి, బస్సు వెళుతుంది. బస్సు అంతా ఫుల్ రష్గా ఉందండి. ఆ బస్సులో ఒక ముసలాయన నిలబడలేక ఇబ్బంది పడుతున్నాడు. కండక్టర్కి ఆయన చూసేసరికి కనికరం కలిగింది. వెంటనే ఆయన ఏం చేశారంటే, ఆ పెద్ద ఆయన ఇట్లా కూర్చో, నా సీట్లో కూర్చుంటాం అని చెప్పి కండక్టర్ నా సీట్లో కూర్చోబెట్టాడు. దీన్ని డ్రైవర్ చూశాడు. ఎవరు చూశారండి? డ్రైవర్ చూశాడు. ఆ ముసలాయన కాకుండా ఒక ముసలావిడ కూడా నిలబడి ఉంది అక్కడ పాపం. అప్పుడు కండక్టర్ అయినా సీట్ ఇచ్చేది, డ్రైవర్ నేను ఇవ్వలేనా, ముసలామా నీవు రా, నీవు ఇక్కడ కూర్చోమని కూర్చోబెట్టాడట. దేవుడు మనకిచ్చిన సేవ, స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు మనకిచ్చిన సేవ ఏంటి? ఆ జ్ఞానం మనకు ఉండాలి. దేవుడు నాకు అప్పగించిన పరిచర్య ఏంటి, దేవుడు నాకు అప్పగించిన సేవ ఏంటి, దేవుడి దగ్గర నుండి నేను పొందిన పనులు ఏమిటి, చేయుటకు దేవుడు నాకు ఇచ్చిన పని ఏంటి, ఆ పనిని నేను సంపూర్ణంగా చేస్తున్నానా, ఆ పని నేను సంపూర్ణంగా జరిగించినప్పుడే దేవుని నామం మహింపరచబడుతుందని వాక్యం సెలవిస్తుంది. కనుక మనమందరూ దైవ సేవకులు. మనందరికీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క విధమైన పరిచర్యం ప్రభు ప్రసాదించారు. కొందరు అపోస్తులుగా ఉంటున్నారు దేవుని సేవలో, కొందరు ప్రవక్తలాగా, వాళ్ళ మాట చాలా ఘాటుగా ఉంటుంది. ఏంటంటే ప్రవక్తలు హెచ్చరిస్తారు, బుద్ధి చెప్తారు, గద్దిస్తారు, సరిచేస్తారు. ఆ సంఘాలు 1000 మంది ఉండకపోవచ్చు, కానీ ఉన్న 10 మంది అయినా ఏంటంటే అగ్ని జ్వాలలలో ఉంటారు అనమాట. అలా వాళ్ళ సేవ అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన పరిచర్య. కాబట్టి పెద్ద సంఘంలో ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ సంఘంలో మనుషులను బట్టి మనం అంచనా వేయడం కాదు. అది ఒక ప్రవక్త సేవ. ఇంకొంతమంది సువార్థికులు కొందరు సువార్థికులుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉంటారు. వారి పాదములు ఎంతో సుందరముగా ఉంటుంది. ఎందుకంటే సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరమైనవి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కొందరు కాపర్లు ఉంటారండి. సంఘాన్ని జాగ్రత్తగా కాచుకొని, పరిచర్యను జాగ్రత్తగా కాపాడుకొని, అప్పగించిన గొర్రెల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా జాగ్రత్తగా సంఘాన్ని నడిపించుకున్న వాళ్ళు కొందరు ఉంటారు. మరికొందరు దేవుడు వాళ్ళని ఉపదేశకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని గురించిన మర్మాలను కూడా ప్రజలకి ప్రకటించగలిగిన ఆధిక్యతను దేవుడు వారికి అనుగ్రహించి ఉంటారు. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య ఏంటి, దేవుడు నన్ను అప్పగించి నాకు ఇచ్చిన పనులేంటి, ఆ పని నేను సంపూర్ణం చేస్తున్నానా, లేకపోతే సగంలోనే విడిచి వెళ్ళిపోతున్నానా?
సంపూర్ణంగా చేయమని దేవుడు మనకు కొన్ని పనులు ఇచ్చాడు, దాన్ని మనం సగంలోనే విడిచి వెళుతున్నామా ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆ బాప్తిసం ఇచ్చి యోహాను గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఆ యోహాను గురించి సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య ఏంటని పరిశుద్ధ లేఖనాల్లో మనం ధ్యానిస్తూ ఉంటే, ఆయన పుట్టిన వివరాలు మనకు బైబిల్లో కనబడుతుంది. ఆ తర్వాత ఆయన సేవ వివరాలు మనకు కనబడుతుంది. ఆయన పుట్టి ఆ తర్వాత ఒక సేవకుడిగా మార్చబడే ఈ గ్యాప్లో ఆయన ఎక్కడున్నాడు యోహాను? ఆయన పుట్టినట్లు, ఆయనకు పేరు పెట్టినట్లు, అందరూ సంతోషించినట్లు ఈ వివరాలు ఉన్నాయి బైబిల్లో. ఆ తర్వాత ఆయన సేవ ఆయన ఎలా సేవ ప్రారంభించాడు వాటి యొక్క వివరాలు రాయబడింది. ఆయన పుట్టిన తర్వాత సేవ ప్రారంభించే ఈ మధ్యకాలంలో ఎక్కడున్నాడు యోహాను? యేసు ప్రభు అయినా తన 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళాడు, అక్కడ మందిరంలో కూర్చొని తర్కిస్తూ ఉన్నాడు. ఈ వివరాలు కొంత మనకు కనబడుతుంది. కానీ యోహాను ఎక్కడున్నాడంటే, దేవుడు ఏ పని కోసం తనని ఏర్పరచుకున్నాడో, ఏ పని కోసం తనని ఎంపిక చేసుకున్నాడో దాన్ని తెలుసుకొని గ్రహించి ఆ పనిని సంపూర్ణం చేయట కొరకు, ఒక సిద్ధపాటు కొరకు ఆయన గుహలో నివసించేవాడంట. బైబిల్ పండితులు చెప్తారు, గుహల్లో ఉండి నా పట్ల నీ సంకల్పం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నేను ఎందుకు పుట్టాను, నేనెందుకు ఈ లోకానికి వచ్చాను, నా పట్ల నీ ప్రణాళిక ఏంటని తెలుసుకొని ఒక సిద్ధపాటుతో పాటు ఆ తర్వాత ఆయన అరణ్యంలో మనకు కనిపిస్తారు. అతని బోధ వినడానికి ప్రజలు గుంపులుగా వెళ్ళారు. మారు మనసును గురించిన మాటలు, మారు మనసును గురించిన ఎన్నో శ్రేష్టమైన మాటలు చెప్పాడు. అనేకులకు బాప్తిజం ఇచ్చారు. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా బాప్తిజం పొందడానికి యోహాను దగ్గరికి వచ్చారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యోహాను భూమి మీద జీవిస్తున్న రోజులో, యోహాను భూమి మీద సంచరిస్తున్న దినాల్లో ప్రియులరా, ఆనాడు ఉన్న యూదాయ సంఘాలలో, యూదుల సంఘాలలో పలు గుంపులను మనం చూస్తూ వస్తాం. ఒక గుంపేమో ప్రియులరా పరిసయ్యుల గుంపు, రెండో గుంపేమో సద్దుకాయుల గుంపు, మూడో గుంపేమో శాస్త్రుల గుంపు, నాలుగోదేమో ధర్మశాస్త్ర ఉపదేశకుల గుంపు. ఇలా రకరకాలమైన గుంపులు చూస్తూ వస్తున్నారు. ఈ గుంపులో దేంట్లో తను చేర్చుకోకుండా, ఆ గుంపుల ప్రభావం తన మీద పడకుండా, వారి యొక్క ఆచారాలు వాళ్ళ పద్ధతులు నేర్చుకోకుండా ఒక ప్రత్యేకమైన స్థితిలో సిద్ధపడి దేవుడు తనకిచ్చిన పనిని సంపూర్తి చేసి దేవుని మహింపరిచారు యోహాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిసయ్యుల గుంపు, పరిసయ్యుల గురించి మనకు తెలుసండి. వారు దశమ భాగాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, రెగ్యులర్గా చాలా క్రమశిక్షణగా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారు. దేవునికి కానుక ఇచ్చే విషయంలో వెనకాడరండి. ఇలాంటి ఎన్నో విషయాలు పరిసయ్యులు చూస్తాం. కానీ దశమ భాగాలు ఇస్తున్నాం, కరివేపాకులో, ఆవాలో, పలానా వాటిలో మేము దశమ భాగాలు ఇస్తున్నాము, మేము ఉపవసించి ప్రార్థన చేస్తాము, ఇలాంటి విషయాలు వాళ్ళు జాగ్రత్త పడ్డారు కదండి. అంతకన్నా శ్రేష్టమైనది ధర్మశాస్త్రం చెప్పిన మాటలు, కనికరాన్ని, నీతిని, న్యాయాన్ని వాళ్ళు విడిచిపెట్టారు. ఫాలో అవ్వాల్సిన వాటిని ఫాలో అవ్వలేదండి. మేము ఏదో దశమ భాగం ఇస్తున్నాం, కానుక ఇస్తున్నాం, మేము ఏదో ఇస్తున్నాం, మేము ఏదో చేస్తున్నామని దాంట్లో కొనసాగించబడే వాళ్ళే పరిసయ్యులు. సద్దుకాయుల గుంపును మనం చూస్తే వీళ్ళకి అతిశయం ఏంటి? వీళ్ళ అతిశయం అంటే మేము అబ్రహాం యొక్క సంతానం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మేము యూపీఎఫ్లో ఉన్నాం, మాకు పలానా వాళ్ళు తెలుసు, ఆయన మాకు బాగా క్లోజు, మేము లేస్తే జగన్ ఇంటి దగ్గర కూర్చుంటాం, చంద్రబాబు గారి ఇంటి దగ్గర కూర్చుంటాం, మాకు వాళ్ళు తెలుసు, మాకు పలానా ఎంపీ గారు తెలుసు, మాకు ఎమ్మెల్యే గారు తెలుసు, మేము పలానా వాళ్ళు, మాకు పలానా వాళ్ళు మాకు బాగా పరిచయం, మేము అబ్రహాము సంతానం. అండ్ ప్రియులరా, వీళ్ళ ఆలోచన ఏంటంటే అంటుంటారు కదండి, మనకు సామెత చెప్తుంటారు, నేను పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు అంటుంటారు కదండి. మేము ఏదనుకుంటే అది దాంట్లో తప్పో ఒప్పో ఇవేమీ విచారించరు. మాకేది నచ్చుతుంది అదే చేస్తాం, మాకేది తోస్తామో అదే కరెక్ట్, మాకు తెలిసిందే వాస్తవం, మాకు తెలిసిందే సత్యం అన్నట్లు కొనసాగించబడే గుంపుని, ఈ సద్దుకాయల గుంపుని మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఈ సద్దుకాయల కాలంలోనే ఆలయాలు పాడైపోయింది. ఆలయాన్ని వ్యాపారపు కేంద్రంగా మార్చేశారు వాళ్ళు. ఆలయపు విధానాలన్నీ కూడా, ఎందుకంటే ఆలయం అంటే వాళ్ళకి విలువ తెలీదు, మందిరం అంటే విలువ తెలీదు, సేవ అంటే విలువ తెలీదు. చాలామంది సేవకులు కూడా ఉన్నారండి, ఆ మందిరపు విలువ తెలీదు. నేను ఒకసారి ఒక చోటుకి వెళ్ళానండి, మరి నేను అనొచ్చు అనకూడదు, అనొచ్చనే అంటా ఉన్నాను, అనొచ్చు కాబట్టి నాకు ఆ స్వేచ్ఛ స్వతంత్రం ఉంది కాబట్టి చెప్తున్నాను. అయ్యగారి ఇల్లేమో 3 స్టేర్లు బిల్డింగ్, పెద్ద బిల్డింగు, కానీ మందిరం మాత్రం చిన్న పూరి గుడిసె అండి.
అది వర్షం వస్తే కారిపోతూ ఉంది. పక్కనే 3 స్టేర్ బిల్డింగ్ కట్టాడు. ఏంటండి ఆ పక్కన ఇల్లు ఓపెనింగ్ నన్ను పిలిచాడు. సరే నేను ఇల్లు ఓపెనింగ్ అని వెళ్ళాను. బ్రదర్ మందిరం ఎక్కడ మీరంటే అది పక్కన ఒక చిన్న పూరి గుడిసె, అది వర్షం వస్తే మొత్తం కారిపోతుంది. అదేంటి బ్రదర్ మందిరాన్ని ఇలా వదిలేసి మీరు ఇల్లు కట్టుకున్నారంటే, ఎప్పుడు ఆదివారం ఒక్క పూట ఆరాధనే కాదనా, దానికోసమే దానాలి. ఇదైతే మేము 365 రోజులు ఉండాలి కాబట్టి ముందు ఇది అయితే ఆ తర్వాత దాని గురించి ఆలోచిద్దామని అన్నాడు. నాకు బాధ అనిపించింది. ప్రేమైన వారా, మందిరపు కేవలం కన్స్ట్రక్షన్ విషయమే కాదండి, మందిరపు విధానాలు, మందిరపు క్రమాలు. యేసు ప్రభు కూడా ఆ రోజు కోపించాడు. ఎందుకంటే నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను. ప్రైజ్ ది లార్డ్. దాన్ని ఒక వ్యాపారపు కేంద్రంగా మీరు మార్చేశారు, దొంగల గుహగా మార్చారు. ఒక మంచి చర్చ్ ఉంటే గుంటూరులో అడ్రస్ చెప్పండి, ఒక మంచి చర్చ్కి వెళ్ళాలని ఎవరు అడిగారంట. అడిగితే సార్ మీకు వాక్యం కావాలంటే, మంచి వాక్యం కావాలంటే పలానా చర్చ్కి వెళ్ళండి. మీకు మంచి అడ్మినిస్ట్రేషను రావంగానే మీకు కుర్చేసి కూల్ డ్రింక్ ఇచ్చి, మీరు దగ్గినప్పుడు నీళ్ళు ఇచ్చి, పొరపోతే తల మీద కొట్టి, మీకు గ్యాస్ ట్రబుల్ వస్తే కూల్ డ్రింక్ ఇచ్చి, ఇలా సేవ చేయాలనుకుంటే దానికి ఒక చర్చ్ ఉంది, అక్కడికి వెళ్ళండి. లేదు మాకు మంచి లోతైన మర్మాలు కావాలంటే పలానా చర్చికి వెళ్ళండి. దివారాత్రులు ప్రార్థన చేసే ప్రార్థన కావాలంటే పలానా చోటుకి వెళ్ళండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడదు. ఈరోజు మనం సేవ చేస్తున్న చోట అది ప్రార్థన మందిరముగానే ఉంటుందా? అది ప్రార్థన, ఈ సద్దుకాయల పద్ధతులు, వాళ్ళ ప్రవర్తన, ఆ ప్రార్థన అనుభవాలు తొలగిపోయాయి. సేవ వ్యాపారంగా మారిపోయింది. దేవుని మందిరం దొంగల గుహగా మారిపోయి దేవుని మందిరం దోచుకునే పనిలో ఉండిపోయారు. ఈ సహవాసులు కూడా యోహాను తను చేర్చుకోలేదు. శాస్త్రులు వీళ్ళు దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటారు, సుదీర్ఘమైన ప్రార్థన. ఎక్కడ లేని ప్రార్థన పబ్లిక్లోనే వస్తాయి కొంతమందికి. అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ గౌరవం ఇవ్వాలి. వాళ్ళ గౌరవానికి ఏమాత్రం కొంచెం ఆ గౌరవం తగ్గినా తట్టుకోలేరు, భరించలేరు, సహించలేరు. ఇది శాస్త్రుల ఏంటంటే సమూహం. ప్రియమైన వాళ్ళ 4వదిగా ధర్మశాస్త్ర ఉపదేశకులు. వీళ్ళు ఉపదేశిస్తారు కానీ ఫాలో చేయరు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఉంటారండి, నేను వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు నన్ను చూస్తూ ఉంటే నేను అనుకుంటున్నాము ఎంత ఇంట్రెస్ట్గా వింటున్నారని. వాళ్ళని బట్టి నేను ఇంకొక 2-3 పాయింట్లు పెంచుతానమాట. అంత ఇంట్రెస్ట్గా వింటారా? మెసేజ్ అంతా అయిన తర్వాత అమ్మ బాగా వాక్యం విన్నట్టున్నారు మీరు, ఒకసారి నేను చెప్పిందంతా రిపీట్ చేయండి అమ్మ అంటే వాళ్ళకి గుర్తుంటుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి ఎందుకంటే కొన్నిసార్లు సేవకులకే వాళ్ళు చెప్పిన ప్రసంగం ఆ తర్వాత ఒక 1 అవర్ తర్వాత వాళ్ళకే గుర్తుండదు, ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటారు. ప్రేమైన వాళ్ళరా, బోధించుడు మాత్రమే కాదు, వాక్యానుసారంగా మనం జీవించాలి. ఈ ధర్మోపదేశకులు యేసుప్రభు వాళ్ళ గురించి ఇలా చెప్తాడండి, జ్ఞానమును తాళపు చెవి వాళ్ళ చేతుల్లోనే ఉందంట. ప్రియుల వీళ్ళు వెళ్ళరు, వెళ్ళేవాళ్ళని వెళ్ళనివ్వరు. వీళ్ళు బాగుపడరు, బాగుపడే వాళ్ళని బాగుపడినరు. ఇలా ఆనాడు ప్రియులరా దేవుని మందిరాల్లో, ఆనాడు యూదయ సమాజంలో, ఆ సమూహంలో రకరకాలమైన మనుషులు ఉన్నప్పటికీ వీళ్ళు ఎవరిలో చేరకుండా తను ప్రత్యేకపరచుకొని దేవుడు తన కోసం ఏ పనిని దేవుడు అప్పగించాడో ఆ పనిని సంపూర్తి చేసి దేవుని మహిమపరిచాడు ఆనాడు బాప్తిసం ఇచ్చి యోహాను. కనుక ఈ విశ్వాసయాత్రలు సాగిపోతున్న, దేవుని సేవలు సాగిపోతున్న మనమందరం దైవ సేవకులం. కనుక దైవ సేవకులు మన సేవ ద్వారా, మన పరిచర్య ద్వారా దేవుని నామం మాత్రమే మహిమపరచబడును గాక. ఇంకొక చిన్న మాట చదవండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 19వ వాక్యం. యెషయా గ్రంథం 42:19. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, నేను పంపు దూత తప్ప ఎవరు చెవిటివారు. ఈ సారాంశంతో మీరు చదువుకుని, నా సేవకుడు తప్ప మరి గుడ్డివారు. ఒక దైవ సేవకుడు గుడ్డివాడుగా, చెవిటివాడుగా ఉండాలంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది విశ్వాస జీవితాన్ని మనకు తెలియచేస్తుంది. నా గురించి చెప్పాలంటే, దేవుడు నాకు 18 ఇయర్స్, నాకు 18 సంవత్సరాల వయసున్నప్పుడు ప్రభు నన్ను సేవకు పిలిచారండి. దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అప్పుడు నేను చదువుకుంటున్నాను. నాకు తెలుగు భాష కూడా వచ్చేది కాదు. కన్నడ కుటుంబానికి చెందినవాడు నేను. తెలుగు భాష నాకు రాదు. దేవుని యొక్క దర్శనం, ఒక రోజు ఒక దర్శనం నేను చూశాను. దైవ సేవకులు నేను వెంబడిస్తున్నట్లు ఆ దర్శనానికి విధేయతను చూపించి నా చదువుని ఆపేసి, నా కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి నేను ఇంత దూరం ప్రయాణం చేసుకుంటూ
నేను ఆంధ్రప్రదేశ్కి రావడానికి ప్రభు సహాయం చేశారు. నేను వచ్చేటప్పుడు నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అన్నారు, వెళుతున్నావు, నీ ఫ్యూచర్ పాడైపోతుంది, చదువు మధ్యలో ఆపేస్తే మరలా వచ్చి నువ్వు కంటిన్యూ చేయలేవు, ఇలా చాలా చాలా విషయాలు చెప్పారు. మా అన్నోళ్ళు అయితే పోయి 4 రోజులు కూడా ఉండలేడు, తిరిగి వచ్చేస్తాడని అని అన్నారు. చిన్న వయసు, ఉద్రేకానికి లోనైపోయి వెళ్ళిపోతున్నాడులని రకరకాలుగా అనుకున్నారు. కానీ నా ప్రభువుని నమ్మి, నా యేసయ్యని నేను నమ్మి, నన్ను పిలిచింది ప్రభు అని గుడ్డిగా నమ్ముకొని నేను ప్రభు సేవకు వచ్చాను. నా దేవుడు గొప్పగా నన్ను ఈరోజు సేవలు వాడుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని కార్యంలో మనం లాజిక్లు వెతుక్కూడదు. చాలామంది ఇది ఎలా సాధ్యం, నీళ్లు ద్రాక్షరసంగా ఎలా మారుతుంది, ఇది ఎలా సాధ్యం, ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టడం ఏంటి, ఇట్లా చాలా 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 లాజిక్లు వెతుకుతుంటారు. దీనికి ఏమైనా సంబంధం ఉందా? కొందరు ఎగతాళి చేయడం, కొందరు హేళన చేయడం, ఇవన్నీ జరుగుతుంటుంది. దేవుని కార్యాలు మనం లాజిక్లు వెతకలేము, లాజిక్లు చూపించలేము కూడా. ఆయన చెప్పిన దాన్ని బట్టి మొదట రొట్టె తీసుకొచ్చి నాకిమ్మని ఏలియా చెప్తాడు. నేను ఎప్పుడు అంటుంటాను, ఆకులు నాకేవాడి దగ్గర మూతులు నాకేవాడు వచ్చాడంటారు. ఎవరైనా చెప్తారమ్మా, ముందు నీవు తినమ్మా, మిగిలితే నాకు ఇవ్వండి అంటారు. మొదట అప్పం తీసుకొచ్చి నువ్వు నాకు ఇవ్వాలి అని ఈ మాట మనం విన్నప్పుడు విచిత్రంగా ఉండొచ్చు. అన్ని జనులు వింటే మరింత విచిత్రంగా ఉంటుంది. ఇడికేం పోయే కాలం వచ్చింది, ఆమె విధవరాలు పాపం, ఆమె ఇబ్బంది పడుతుంటే సాధ్యమైతే ఈయన సంస్థ ద్వారా ఏదైనా హెల్ప్ చేయాలి, కానీ మొదట అప్పం తీసుకొచ్చి నాకిమ్మంటాడు ఏంటని అన్ని జనులకు అది ఒకవేళ ఆ విడ్డూరంగా అనిపించవచ్చు. సరే, ఆ విధవరాలు కూడా ఇదేంటి ఇట్లా అడుగుతున్నాడు, నీవు తిని ఆ తర్వాత మాకు కూడా ఏదైనా ఇవ్వమ్మా అని అడిగితే బాగుంటుంది అని అనిపించి ఉండొచ్చు. కానీ మీరు చూడండి, దేవుని మాటకు ఆమె లోబడింది. మొదట అప్పం తీసుకొచ్చి దైవ సేవకుడికి ఇచ్చింది. తొట్టిలో పిండి తరగలేదు, బుడ్డిలో నూనె తరగలేదు. కరువు కాలమంతా దేవుడు పోషిస్తూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవలో ప్రభు మనల్ని పిలిస్తే, ప్రభు మనకు ఒక మాట చెప్తే గుడ్డిగా నమ్మండి, అంతే. ప్రైజ్ ది లార్డ్. క్యాలిక్యులేట్ చేసుకోవడం, లెక్కలు వేసుకోవడం అవసరం లేదు. ప్రభు మనల్ని పిలిస్తే, ప్రభుకు మనకు ఒక పనిని చెప్తే దాన్ని పరిపూర్ణంగా మనం అప్పగించుకొని, ఎందుకంటే మన దైవ సేవకులు ఆయన వెంబడించేవాళ్ళు, ఆయన అనుసరించేవాళ్ళు, అనుసరించే విషయంలో, వెంబడించే విషయంలో గుడ్డిగా ఆయన అనుసరిస్తూ ముందుకు సాగిపోవాలి. ఇంకొక చిన్న మాట చదవండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనం ముగించేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఇతను నేను ఏర్పరచుకొని ఉన్నాను, ఈ సేవకుడు నా ప్రాణానికి ఇష్టమైన వాడు, ఇతని యందు నా ఆత్మ నేను ఉంచి ఉన్నాను. అన్ని జనులకు న్యాయ విధులను ప్రచురం చేస్తాడు, జగడమాడడు, కేకలు వేయడు, వీధుల్లో ఇతని శబ్దం వినబడదు. ఒక దైవ సేవకుడు జగడమాడడు, కేకలు వేయడు, వీధుల్లో అతని శబ్దం వినబడదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు 26వ పుట్టినరోజు మన ఫెలోషిప్కి. ప్రైజ్ ది లార్డ్. 26 సంవత్సరాలు అంటే 20 సంవత్సరం, ఒక మంచి ఎదుగుదల. ఆమేన్. మనిషి యొక్క ఎదుగుదల మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, చిన్నదానికి తుల్లిపడి లేవడం, కొంచెం తెలిసిన ఆ పరవశించిపోవడం. ఏంటండి, చిన్న విషయం తెలిసినా కూడా దాన్ని కనపరచాలని ప్రత్యక్షపరచాలని ఆరాటపడుతున్న వాళ్ళందరూ కూడా ఒక 20 సంవత్సరాల లోపల ఉన్నట్టంట. వాళ్ళ మెంటల్ స్టేజ్ వచ్చేసి, వాళ్ళ స్థితి ఎంత ఎదిగారంటే, ప్రతి చిన్నదానికి ఏదైనా తెలిసిందనుకోండి, ఆ తెలిసిందని వెళ్ళి ఎవరికొకరు చెప్పాలి, అంతే. కొంతమంది కడుపు ఉబ్బరం, అక్కడ సబ్జెక్ట్ పూర్తిగా తెలిసి ఉండదు, ఉంటారు, ఫెలోషిప్లోనే ఉంటారు. ఏదైనా ఇక్కడ ఒక బెలూన్ పేలింది అనుకోండి, వెంటనే వెళ్ళి బెలూన్ పేలిందని చెప్పకపోతే వాళ్ళ కడుపులో ఉన్న ఉబ్బరం ఆగదనమాట. వీళ్ళ ఎదుగుదల అంతవరకే. రెండోదిగా ప్రియులారా, ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే, ఎవరైనా వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడారనుకోండి, ఇక గుంపులుగా పోగు చేసి నేనే కరెక్టు, వాళ్ళు తప్పు, ప్రూవ్ చేసుకోవాలని చెప్పి నేను సరిగ్గా ఉన్నాను, పలానా వాళ్ళు సరిగ్గా లేరు, పలానా వాళ్ళని పిలిపించి మాట్లాడమంటారా, పలానా వాళ్ళని పిలిచి మాట్లాడమంటారా, వాళ్ళని అడగండి, అవసరమైతే వీళ్ళని అడగండి. కొంతమంది ఉన్నారు. నాకు ఒక పెద్ద ఆయన తెలుసు అండి, ఆయనకి ఇప్పుడు దగ్గర ఒక 65 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఆయన నా గురించి పలానా వాళ్ళని అడగండి చెప్తారు, నా గురించి పలానా వాళ్ళని అడగండి తెలుస్తుంది, నా గురించి రమేష్ అన్నని అడగండి చెప్తారు, నా గురించి పలానా. ఇప్పటికి ఆయనకి 65 సంవత్సరాలు. అయ్యా, ఇప్పటికి ఇంచుమించి ఇది 600 సార్లు చెప్పాను. ఇక చాలే, మళ్ళీ నీ గురించి ఎవరు కాదు పాస్టర్ గారండి, నా గురించి మీకు తెలియాలంటే పలానా వాళ్ళని అడగండి, ఫోన్ కలపమంటావా అని చెప్పి
వయసు పెరిగిందే కానండి వాళ్ళు మానసికంగా ఇంకా ఆయన ఎదగలేదు. సాక్ష్యాలు కావాలి, ఆధారాలు కావాలి. నేనే గొప్పవాడిని, నేనే నీతిమంతుడు. ఒకడు చెప్పినంత మాత్రానికి మనం నీతిమంతులుగా మారలేము. ఒకడు మనల్ని కించపరిచినంత మాత్రానికి మనం ఏమీ దుష్టులుగా మారిపోం. మనం నీతిమంతులమో దుష్టులమో అది దేవుడికి తెలుసు, మనకు కూడా తెలుసు. కాబట్టి ఈ రెండో అనుభవాల్లో ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోగు చేసుకుని ఏదైనా చిన్న విషయం తెలిసి పోగు చేయడం, మీటింగ్లు పెట్టడం, ఏంటంటే డిస్కషన్ చేయడం, వాద వివాదాలకు చోటు ఇవ్వడం, తర్కాలకు చోటు ఇవ్వడం, ఇలా కొనసాగించబడుతూ ఉంటారు. మూడోదిగా ప్రియులారా, పూర్తిగా ఎదిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ విధానాలు ఎలా ఉంటుందంటే ఎవ్వరు ఏమనుకున్నా వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళ పని వీళ్ళు చేసుకొని పోతూ ఉంటారు. అంతే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. విమర్శించే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు. ప్రేమించినప్పుడు మనం ఉబ్బిపోయేది లేదు, దూషించినప్పుడు మనం కృంగిపోయేది లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక పరిపూర్ణమైన ఎదుగుదల. మనకి ఏజ్ పెరిగితే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఏజ్ పెరగకుండా ఉండాలని మనం ఎంతో ట్రై చేస్తున్నాం, అయినా అది పెరుగుతూనే ఉంది. ఏజ్ గొప్ప విషయం ఏం కాదు, ఏజ్ పెరగకుండా ఉండాలని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఉంటారండి, 5 సంవత్సరాల క్రిందట ఆమె వచ్చేస్తే, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా నా బర్త్డే అంటే, అమ్మ ఎన్ని సంవత్సరాలు వచ్చిందమ్మా అని అడిగితే సిగ్గుపడుతుంది ఆ తల్లి. ఏం కాదులేమ్మా, నేనే కదా చెప్పు ప్రార్థన చేస్తాను అంటే 30 ఏళ్ళు అనింది. ఇప్పుడు ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాలు అయింది. మరలా మొన్న వచ్చింది ప్రార్థన చేయించుకొని, అమ్మ ఇప్పుడు ఎంత వచ్చింది వయసు అంటే 30 ఏళ్ళు అంటుంది. అమ్మ నువ్వు 5 ఏళ్ల క్రితమే నువ్వు 30 అన్నట్టున్నావు కదమ్మా, నాకు బాగా గుర్తుందంటే, లేదా అప్పుడు 25 సంవత్సరాలు ఏంటంటే ఇంకో 10 ఏళ్ల తర్వాత అడిగినా కూడా ఆమె అదే చెప్పేటట్టుంది నాకు. సరే, ఏజ్ను మనం ఎంత ఆపాలన్నా అది సాగిపోతూ ఉంటుంది. ఏజ్ గురించి కాదండి, మానసిక పరిపక్వత, ఆత్మీయంగా మనం ఎంత ఎదిగాం అనేది మనం చూసుకోవాలి. సేవలో ఎన్నో పోరాటాలు ఉంటాయి. నాకు ఫెలోషిప్లో కొంతమంది తెలుసండి, వాళ్ళని చూసి పేరు చెప్తే మరలా వాళ్ళ మీద పడి చస్తారు. అందుకే నేను పేర్లు చెప్పను. నా అబ్జర్వేషన్లో కొందరు నేను చూస్తూ ఉంటాను, ఎవరిని పట్టించుకోరండి. వాళ్ళ పరిచర్య ఏంటో వాళ్ళు చూసుకుంటూ ఏంటండి దేవుడు వాళ్ళకి అప్పగించిన పని సంపూర్తి చేసుకుంటూ సంతోషంగా సాగిపోతుంటారు. అదొక సంతోషమైన స్థితి. అనవసరమైన చెత్త చెదారంతా తల్లోకి ఎక్కించుకొని మనం ప్రశాంతంగా ఉండకుండా, సంఘానికి ప్రశాంతతని ఇవ్వకుండా, మనం నెమ్మదిగా ఉండకుండా, మన చుట్టూ ఉన్న వాళ్ళకి నెమ్మదిని ఇవ్వకుండా అలాంటి ఒక స్థితిలో మనం ఉంటున్నామేమో. ప్రియులారా, ఆయన జగడమాడంట, కేకలు వేయడంట, అతని శబ్దం వీధుల్లో వినబడదు, నలిగిన రెల్లును విరవడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఒక దైవ సేవకుని యొక్క విధానాలు. ఇలాంటి ఒక శ్రేష్టమైన అనుభవాలు దైవ సేవకులందరికీ, పాస్టర్స్కి, పాస్టర్ అమ్మలకి, అందరికీ దేవుడు ఇలాంటి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని ఇచ్చి మనమందరూ దైవ సేవకులం. ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు, ప్రభు మనల్ని కనుగొన్నాడు, మనల్ని అభిషేకించాడు, తన చేయి మనకు తోడుగా ఉంచాడు, ఆయనే మనల్ని బలపరుస్తున్నాడు, ఆయనే మనకు విజయం ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. అందరూ అలాగే లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి, కేక్ కటింగ్ అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా దైవ సేవకులు చెప్తారు. అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను నీ సేవకుడిని, నేను నీ సేవకుడిని. ప్రభువా, నిన్ను మహిమపరిచే సేవకుడిగా నేను ఉండాలి. నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా జరిగిస్తాను తండ్రి అని ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని కుడి చేతిని యేసు వైపు చాపి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. ఒక దైవ సేవకునికి ఉండవలసిన శ్రేష్టమైన గుణాతిశయాలు మనం కూడా కలిగి ఉండాలి అని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. మనసారా ప్రార్థన చేసుకున్న, దేవా నీ పని నేను సంపూర్తి చేస్తాను, నేను నిన్నే మహిమపరుస్తాను, నిన్ను మహిమపరిచే సేవకుడిగా నేను ఉంటాను. ఒక గుడ్డివాడిలాగా ప్రభువా నేను నిన్నే నమ్ముచున్నాను స్వామి. ఒక దైవ సేవకుడు దేవుడిని నమ్మాలి, దేవుని కార్యాలని నమ్మాలి, దేవుని నడిపింపుని నమ్మాలి, ఆయన చిత్తాన్ని నమ్మాలి. ప్రార్థన చేసుకుందాం అందరూ. ప్రభా, ఒక దైవ సేవకుడిగా నన్ను మార్చండి. దైవ సేవకుడు జగడమాడడు, వీధుల్లో అతని కేకలు వినబడదు అని లేఖనాలు రాయబడిన ప్రకారం తండ్రి, వ్యర్థమైన అనవసరమైన కార్యాల్లో పడి నా ఆత్మీయ జీవితం పాడు చేసుకోకుండా నేను ఒక దైవ సేవకుడు నేను గుర్తించి సాగిపోవడానికి సహాయం చేయండి ప్రభు అని కోరుకొని అందరూ ప్రభుత్వంలో ప్రార్థన చేసుకోండి. మీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాం. అలాగే తలలో ఉంచుదాం, ప్రార్థనలో ఉందాం. మన మధ్య ఉన్నటువంటి
యూపీఎఫ్ M&M సభ్యులు దైవజనులు చౌడయ్య గారు వచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు. దేవుని వాక్యము నిమిత్తమై. కృప కలిగిన తండ్రి, శ్రేష్టమైన ప్రభువా, నీ మాటలు, సేవకునికి ఉండవలసిన లక్షణాలు, యోహాను ప్రత్యేకించబడిన వాడు, నాయన సద్దుకాయల వరే, పరిచర్య వరే అయ్యా వీధులలో ప్రభువా జగడమారేవారుగా కాక మీరు అప్పగించిన పని మేము మరణము వరకు నమ్మకంగా చేయనట్లుగా ప్రతికూలమైన పరిస్థితులైనా అనుకూలమైన పరిస్థితులైనా నీ కొరకు నిలబడగలిగిన సామర్థ్యత, కృప ఒక్కొక్కరి మీద మీరు కుమ్మరించండి ప్రభువా. మీ దాసుని నిలువబెట్టుకొని సేవకునికి కావలసిన అనుభవంతో కూడిన పోరాటాల మధ్య, అవమానాల మధ్య నీ వల్ల ఏమైందని తిరిగి వస్తావో అలాగా కాక ప్రత్యేకించబడి నాయన ఏ విధముగా యోహాను కనిపెట్టాడో ఆ విధముగా కనిపెట్టి ఇంతమంది దైవ సేవకులు ఎదుట నీ సేవకుని నిలబెట్టావు ప్రభువా. ఎన్నికలేని ప్రభువా, అల్పులమైన మమ్మలను కూడా ఈయన సమకూర్చి నీ ఇలువైన మాటలు వినటానికి మీరు చూపిన కృప కొరకై వందనాలు. నిందల అవమానాలు ఆశీర్వాదాలుగా గ్రహించి శ్రమలో నాయన నిట్టూర్పులలో అవమానాలు నిందల మధ్య ఇంకా సేవ ఇంకా ఎక్కువగా జరగటానికి సహాయించు. ఈ దాసులకి మంచి ఆరోగ్యము దయచే ప్రభా. ఈపీఎఫ్ యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ స్థాపించిన నీ సేవకులను, రోప్రసాదలను, ఎంతోమంది సేవకులు, ఎంతో మంది దైవ సేవకురాళ్ళు వచ్చారు. ప్రతి దైవజనుడు కాపాడబడాలి, ప్రతి దైవ సేవకురాలు కాపాడబడాలి. మంటి పురుగున దౌర్భాగ్యుడు నాని ఎక్కడో పాత్రలు కడుక్కోవలసిన నేను 18 సంవత్సరాలు నీ దాసునితో నాయనా తండ్రి వారితో వెళ్ళి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ప్రభు. ఎక్కడ నాలో గర్వమనే మొక్క మొలవక మరణము వరకు నమ్మకంగా నీ సేవ చేయటానికి సహాయం చేయండి. మాకిచ్చిన ఐక్యతను బట్టి, మాకిచ్చిన సావాసాన్ని బట్టి వెండి బంగారాల కంటే మిన్న అయినదిగా ఈ ఫెలోషిప్ని, ఈ ఐక్యతని, ఈ సావాసాన్ని కాపాడుకోవటానికి మరణం వరకు నైనా మమ్మల్ని ఏరు చేయలేదు. ఇది పర సంబంధమైన బంధం, ఇది ఆత్మ సంబంధమైన బంధం, కలువరి రక్తంతో ఏర్పడిన బంధం. ఒక్కొక్క దైవజనుడు ఇచ్చిన తలాంతులు కొలది మీరు వాడుకొని మహిమ పొందము. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ. దయచేసి అందరికి కూర్చుందామండి. ప్రార్థనలో మనం నడిపించిన ప్రియులు దైవజనులు చౌడయ్య గారికి వందన తెలియపరుస్తున్నాం. ఈ సమయాన్ని రవిప్రసాద్ అయ్య గారికి అప్పగిస్తున్నాను. ప్రత్యేకమైన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, దయచేసి ఒక 10 నిమిషాలు ఆగండి. 2026, 2027 ఇప్పుడున్న ఈ కమిటీకి చివరి పని సంవత్సరం. అందువలన కమిటీ ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి. ఈ సంవత్సరంలో సువార్త సప్తాహం అని ఒక కార్యక్రమాన్ని మనం చేద్దాం. సప్తాహం అంటే 7 పగళ్ళు జరిగే కార్యక్రమం. సప్తాహం అంటే 7 పగళ్ళు ఏర్పాటు చేద్దాం. తర్వాత దైవజనులు ప్రియులు అబ్రహాన్ గారిని కలిసి ఆ డేట్స్ మనం చేద్దాం. ఒక మంచి కార్యక్రమం, సువార్త సప్తాహం అనే కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. మళ్ళీ నాకేమనిపించిందంటే 27 ఏళ్ళు కాబట్టి, అంటే నెక్స్ట్ ఇయర్కి
అన్నగారి అనుమతితో 27 గంటలు ప్రార్థన పెడదామన్నా. అది ఎంత ఆశీర్వాదకరంగా జరిగిందో. ఈ 2 కార్యక్రమాలు మీ చివరి సంవత్సరంలో ముఖ్యంగా చేసుకుందరు, కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు అన్నగారు చెప్పింది జరిగిద్దంటే జరిగిద్ది, అంతే, అలాగే జరిగిపోద్ది. కనుక రానున్న సంవత్సరాల్లో సప్తాహం అనే మాట చాలా మంచి మాట. సువార్త సప్తాహం, అది కూడా 7 దినాల సువార్త సప్తాహం. సప్తాహం అంటే 7 పగళ్ళు అని అర్థం. ఆ కార్యక్రమాన్ని జరిగిద్దాం. అలాగే 27 గంటల ప్రార్థన పెడదాం. మనం 25 గంటల ప్రార్థన ఎంత అద్భుతంగా దేవుడు ఆశీర్వదించాడో, ఆ తరువాత మనకి ఎన్ని దీవెనలు వచ్చాయో తెలుసు. అలాగే చివరిలో 27 గంటల ప్రార్థన, ఈ 2 కూడా మన ప్రియులు అబ్రహాం అన్న గారి షెడ్యూల్ని బట్టి మనం ఏర్పాటు చేసుకుందాం. తర్వాత M&Mలో ఒక ఖాళీ ఉన్నది కాబట్టి నాకు ఆ ప్రేరణ వస్తేనే చేస్తాను. బాలసేవరిని M&Mలోకి తీసుకోవాలనే ఆలోచన దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుకని బాలసేవరి ముందుకు వస్తే అబ్రహాం అన్న గారు ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేద్దాం. ప్రేమాస్వరూపి దయావాత్సలత గల దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రియ సహోదరుని బట్టి మీకు స్తోత్రం నాయన. గతకాలమంతా వారు తండ్రి ఈ ఫెలోషిప్లో చేసిన పరిచర్యను బట్టి మీకు స్తోత్రం నాయన. అనేక మంది దైవ సేవకులకి మీరు ఆశీర్వాదకరంగా వారిని నిలిపారు తండ్రి, మహిమకరంగా మీరు వాడుకున్నారు. వారి చేతుల మీద అన్ని కార్యాలు మీరు జయకరంగా తండ్రి మీరు జరిగించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారి సర్వశక్తి గల దేవ, కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరొక్క శ్రేష్టమైన ఆధిక్యతను మీ బిడ్డకు మీరు అనుగ్రహించుండగా స్థిరపరిచి బలపరిచి మహిమగా వాడుకోండి. మీ చిత్తమంతా జరిగించండి, ఆశీర్వదించండి. యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎప్పుడు చెప్పే మాట ఒకటి ఉంటుంది, వ్యక్తుల్ని ప్రేమించొద్దు, వ్యవస్థకి కట్టుబడి ఉండండి. తర్వాత వ్యవస్థలో దేవుడు మీ సమయాన్ని ఇచ్చేంత వరకు వ్యవస్థకి నమ్మకంగా ఉండండి. వ్యక్తులు ముఖ్యం కాదు మనకి, ఎందుకంటే వ్యవస్థ దర్శనం, వ్యవస్థ దీవెనకరం కాబట్టి ఉండండి. ఎవరిని దేవుడు ఏ సమయంలో ఏ అవకాశం ఇస్తాడో అది దేవుని చిత్తం, దేవుని చిత్తానికి లోబడి ఉండండి అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. మరి మనం ఎప్పటిలాగే మన G12 సభ్యురాలు చెల్లి రిప్కమ్మ కేక్ పంపిస్తూ ఉంటుంది. బిడ్డ ఆనవాయితీగా అలాగిస్తూనే ఉంటుంది. ఇవాళ ఏదో ప్రత్యేక కార్యక్రమం ఉండి రాలేను అని చెప్పి చెప్పింది బిడ్డ. అందువలన రండి, ఉమెన్ ప్రేయర్ ఫెలోషిప్ వాళ్ళందరూ రండి. రాజమాత ముందుకురా, ఫస్ట్ లేడీ ఏది ఏరా, అమ్మాయి ఏది, అమ్మ రండిరా, తొందరగా వచ్చేయండి. దన్నానా మేరీ రమ్మ, నువ్వు కూడా రాయ్. జ్యోతమ్మ ప్రార్థన చేస్తుంది. తర్వాత అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా పరమ తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం తండ్రి. ఈ 66వ వార్షికోత్సవాన్ని మీరు మాకు అనుగ్రహించారు. సజీవులుండి భూమిలో నన్ను కూడా ఉంచినందుకు మిమ్మల్ని స్తుతిస్తాను. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తాను. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది తండ్రి. నా సేవకుడు అయిన దావీదు అని ఒక కేకను మీరు అనుగ్రహించినటువంటి దేవుడవు ప్రభువా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. నీ సేవకులంగా మమ్మలను ముద్రించుకొని నీ పరిచర్యలో మమ్మలను పెట్టుకొని మా మరణం వరకు నమ్మకముగా ఉండగలిగినట్లుగా తండ్రి, నీ వచ్చు పర్యంతర వరకు మేము ఈ రీతిగా ముందుకు కొనసాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కేక్ ఏ విధంగా కట్ చేస్తూ నాయన మా జీవితాలను కూడా మధురంగా చేసి
నీ నామ మహిమార్థంగా నీకు సాక్షులముగా మేము నిలబడగలిగినట్లు ఆది అపోస్తలుల పరిచర్య నాయన మేమందరము చేయగలిగినట్లు నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దైవ సేవకులు ఆయన రవాణా కొరకు నిన్ను స్తుతిస్తా ఉన్నాం. అబ్రహాం అన్న గారి ముఖాంతరంలో నుంచి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వ్యక్తులను కాదు మేము ప్రేమించేది, వ్యవస్థను ప్రేమిస్తూ నిన్ను ప్రేమిస్తూ ముందుకు కొనసాగినట్లు నీ కృపను దయచేయమని మా విమెన్ ప్రేయర్ ఫెలోషిప్ను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఇప్పుడు మనం ప్రకటనలో మన మధ్య సెక్రటరీ గారు ప్రకటనలు తెలియజేస్తారు. ఆ తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. దేవుని నామానికి స్తోత్రములు. దయచేసి గమనించండి, ఈ మాసం 24, 25, 26 తారీఖుల్లో కృపా మినిస్ట్రీస్లో దైవజనులు పాల్కే గారి ఆధ్వర్యంలో యూత్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉన్నది. దానికి యూపీఎఫ్ సేవకులందరికీ కూడా ఆహ్వానం తెలియజేశారు. కనుక దైవ సేవకులందరూ కూడా రేపటి నుండి జరగబోయే ప్రత్యేకమైన కార్యక్రమంలో దైవ సేవకులందరూ కూడా పాల్గొనాలని ప్రభు నామను కోరుతున్నాం. అంత మాత్రమే కాక అక్టోబర్ మాసము 31వ తారీఖు బైబుల్ పండుగ మన యొక్క దైవజనులు జాయ్ అండ్ పీస్ గాస్పల్ మినిస్ట్రీస్ దైవజనులు సురేష్ గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పాదగుంటూరు ప్రాంతంలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కనుక దైవ సేవకులందరూ అక్టోబర్ 31వ తారీఖు జరగబోయే బైబుల్ పండుగలో పాల్గొనాలని ప్రభు నామన కోరుతా ఉన్నాం. ఇంతవరకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగించిన విధానమును బట్టి వందనాలు. దైవ సేవకులందరూ కూడా మీ కుటుంబాలతో వచ్చారు, అందరికీ వందనాలు. శుభాకాంక్షలు తెలియజేసిన G12 సభ్యులకు, M&M సభ్యులకు, ఫౌండింగ్ సభ్యులందరికీ కూడా నిండు వందనాలు. చక్కని వాక్య సందేశం అందించిన యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ G12 సభ్యులు, హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షులు అబ్రాహ్మణ గారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. UWPF కమిటీ వారికి, కూడి వచ్చిన అందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన అయిపోయిన తర్వాత మరి పురస్కారాలు తీసుకునేటువంటి దైవ సేవకులు ముందుకు వచ్చినట్లయితే మీకు పురస్కారాలు ఇవ్వబడతాయి. ప్రకటన తెలియజేసినటువంటి సెక్రటరీ గారి కొందరు తెలియపరుస్తున్నా. చక్కటి దేవుని యొక్క వాక్య సందేశము, ఈ వాక్యము ద్వారా మేమందరం కూడా పురికొల్పబడ్డాం, దీవించబడ్డాం అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. శ్రేష్టమైన దివ్య వర్తమానం మనకు అందించినటువంటి దైవజనులు అబ్రహాం అన్నగారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. చివరి ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి ఫౌండింగ్ సభ్యులైనటువంటి జాన్ మోహన్ అన్నగారు అయ్యగారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవ, మీకు వందనాలు స్తోత్రాన్ని చెల్లిస్తున్నా. ఈ 26వ వార్షికోత్సవ యూపీఎఫ్ను బట్టి నేను స్తుతిస్తున్నాను. ఆయన రవి ప్రసాదానికి వచ్చిన ఆరోగ్యం బట్టి, శక్తిని బట్టి ప్రభా, అలాగే ప్రస్తుత ఆయన ఆర్గనైజ్ కమిటీ, ఫౌండింగ్ కమిటీ ప్రభా, మరి నాయన ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరిని బట్టి ప్రభా నీకు స్తుతిస్తున్నాం. అందరూ కూడా ఐక్యతగా ప్రేమతో నాయన ఈ కార్యక్రమాన్ని అంతగా అద్భుతంగా ప్రభా మీరు జరిగించారు. దీనికి స్తోత్రాలు. మరి ముఖ్యంగా నీ దాసుని ద్వారా మంచి బలమైన మాటలు మా హృదయాలు మీరు నాటినందుకే ప్రభా నీ స్తోత్రాలు. సేవకులంగా నాయన మరొకసారి మేము పురికొల్పబడి ప్రభా మాకు అప్పగించిన పనిని ప్రభా నమ్మకంగా చేస్తూ దైవా నీకు మహిమ తెచ్చే వరంగా ప్రభా నీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రాలు దేవా. నీ కొందనాలు తండ్రి. కార్యం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మీ హస్తం, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి
మీరు నడిపించినటువంటి విధానం బట్టి ప్రభా నీకు స్తోత్రాలు. ప్రభా మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి శక్తులు పెంచే నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తన్యన దేవుని ప్రేమయు కుమానిక సత్య సమాధానమును పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము దీవెన కృప ఆశీర్వాదములు యూపీఎఫ్లో ఉన్నటువంటి దైవజనులందరికను కుటుంబములకును మన పరిచర్యలకును క్రీస్తును ప్రేమించే వారికి అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే నడిపించను గాక. ఆమేన్. మీకందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలండి. పక్కవారికి వందనాలు చెప్పుకోండి. మనందరి కోసం మన ప్రేమించి మన ప్రియ దైవజనులు మన పెద్దన్న గారు హొసనా మినిస్ట్రీస్ అధ్యక్షులు అబ్రహ్మణ గారు మనకు ప్రేమ విందు సిద్ధపరిచారు. కనుక అందరూ కూడా పెద్దవారు ముసలివారు పెద్దవారికి ముందు అవకాశం ఇద్దాం. ప్రతి ఒక్కరూ భోజనం చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించు.